ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు, శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపినప్పుడు, విష్ణువు వామనావతారంగా బలి చక్రవర్తిని పాతాళలోకానికి నెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇది ఒక చిన్న దారిమే కానీ దానికి బంధాన్ని పెంచే శక్తి ఉంది. ఒకే రోజు కానీ వేలాది సోదర సోదరిమణుల మనసు కలిపే రోజు. ఇది ప్రేమ పండుగ. కానీ దీని వెనుకున్న పురాణ కథలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈరోజు మనం తెలుసుకుందాం రాఖీ పౌర్ణం యొక్క చరిత్ర, దాని ప్రాముఖ్యత మరియు ఆసక్తికరమైన కథలు. అలాగే అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అతని భార్య సచీదేవి ఒక పవిత్ర దారాన్ని రాఖీలా కట్టి అతనికి రక్షణ కల్పించింది. అప్పటి నుంచి ఇది రక్షాబంధన్ అనే పండుగగా ప్రసిద్ధి చెందింది. అలాగే శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపినప్పుడు ఆయన చేతి నుండి రక్తం వస్తుంది. అప్పుడు ద్రౌపది తన చీర చివరను కత్తిరించి కృష్ణుడి చేతికి కట్టి రక్షణగా నిలుస్తుంది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఆమెను ఎన్నోసార్లు రక్షించాడు. విష్ణువు వామనావతారంగా బలి చక్రవర్తిని పాతాళలోకానికి నెట్టిన తర్వాత లక్ష్మీదేవి ఓ సాధారణ స్త్రీలాగా బలి వద్దకు వెళ్లి రాఖీ కట్టి తన భర్తను తిరిగి కావాలని కోరింది. బలి ఆమెను చెల్లెలుగా అంగీకరించి విష్ణువును మళ్లీ తిరిగి పంపాడు. ఇవి కొన్ని రాఖీ వెనుకున్నటువంటి కథలు. అలాగే ఈ పండుగను ఆత్మీయ సంబంధాల గుర్తింపు మాత్రమే కాదు, ఇది ఒక ధర్మబంధం కూడా. అలాగే ఒక చిన్న రాకే కానీ జీవితాంతం ప్రేమను గుర్తు చేసే బంధం. ఇలాంటి మన భారతీయ సంస్కృతి చరిత్రలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.